ఓం సాయిరామ్. బాబా భక్తులందరూ ఎలా ఉన్నారండి? మన బాబా దయ మన అందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటున్నాను. మన బాబా గారి గురించి మనం తెలుసుకోవలసినది అనంతము. అనంతము ఎందుకన్నానంటే, మనం తెలుసుకున్నది గోరంత, తెలుసుకోవలసినది కొండంత. ఈరోజు మన బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నేనిప్పుడు నీతోనే ఉంటున్నాను. నువ్వు నన్ను గమనించలేదు తల్లి. నువ్వు అనుకుంటున్నావు, బాబా ఏంటి నా మొర ఆలకించలేదే అని. లేదు తల్లి, నేను నీతోనే ఉంటున్నాను. నువ్వు తెలుసుకొనలేకపోతున్నావు. మాకు తెలిసిన వాళ్ళు షిరిడీకి వెళ్ళారు. షిరిడీలో దర్శనానికి వెళ్తారు కదండి. బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు లైన్లో ఉంటారు కదా. బాబావారి మందిరంలోని సపతి హేమంత్ పంతులు వారు వాళ్ళందరూ బాబావారితో ఉన్న ఫొటోస్ ఉంటాయి కదండి. అవి చూసి వాళ్ళు ఎంత పుణ్యాత్ములు, బాబావారి దయ వాళ్ళ పైన ఉన్నది, నేను మంచిగానే అప్పట్లో నేను లేనే అనుకుందంట. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకునేదంట. నాకెందుకు అలా అనిపించింది అని తనలో తనే ప్రశ్న వేసుకునేదంట. వేసుకున్నప్పుడు తను అప్పుడు అనుకుందంట, నేను మంచిదాన్ని అని బాబా మందిరంలో తను ఎందుకు ఇలా అన్నది, బాబా వారి దగ్గర అనుకున్నాను అని చెప్పి తను అనుకుందంట. అనుకున్నప్పుడు తనకి ఒక విషయం గుర్తొచ్చిందనమాట. తను ఏం చేసిందంటే, బాబా వారి సచ్చరిత్ర చదువుతానని అనుకుంది. కానీ ఆ విషయం తను మర్చిపోయింది. అప్పుడు తను సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టింది. తను సచ్చరిత్ర చదువుతున్నప్పుడు తనకి అర్థమైంది, వాళ్ళకి బాబావారి దయ ఎందుకు ఉంది అంటే, భక్తి భావన, నియమము, నిబంధనలు చక్కగా ఆచరించారు. అప్పుడు తనకి అర్థమైనది, మనం మంచిగా అనుకోవడం వేరు, ఆచరించడం వేరు. విన్నారు కదండి బాబా గారు ఏం చెప్పారు. ఓం సాయిరామ్. ఈ వీడియో మీకు నచ్చుతాదని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి.